హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి రంజాన్ స్పెషల్ హరీస్ అయితే చేస్తున్నాను. తెలంగాణ స్పెషల్ హలీం. ఇందుకోసం ఇక్కడ కొన్ని పప్పులు అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మైసూర్ పప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 కప్పు గోధుమ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్, 15 బాదం. మీ దగ్గర బార్లీ పప్పు ఉంటే అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకోండి. నా దగ్గర అయితే లేదు, అందుకనే వీటితో అయితే నేను చేస్తున్నాను. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ పప్పులు అయితే వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, మైసూర్ పప్పు, పెసరపప్పు ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో రవ్వ మాత్రం వేయకూడదు. రవ్వని మనం గోధుమ రవ్వ కొంచెం దొడ్డుగా ఉంటుంది కదా, దాన్ని అయితే మనం బ్లెండ్ అయితే చేసుకోవాలి. మనకి ఉప్మా రవ్వ లాగా వచ్చేంత వరకు అయితే బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పులన్నిటిని మనం బాగా రోస్ట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మనకి పప్పులు, బియ్యం ఇవన్నీ మాడకుండా అయితే ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని కుక్కర్ లోకి అయితే తీసుకోవాలి. ఈ పప్పుని కుక్కర్ లో వేసుకున్న తర్వాత 3 చెంబుల దాకా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయేంత వరకు ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసి అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెడుతున్నాను. ఇందులో కొంచెం టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి యాడ్ చేయడం వల్ల. పైన వాటర్ లో కనిపిస్తున్నవి అవి బాస్మతి రైస్ పైకి అయితే వచ్చినాయి. డస్ట్ అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఇప్పుడైతే కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టేశాను నేను. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేశాను. ఒక 5 ఉల్లిగడ్డలను అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. 4 ఉల్లిగడ్డల ఉల్లిపాయలను అయితే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఒక ఉల్లిగడ్డ ఉల్లిపాయలను అయితే పక్కన అయితే పెట్టేశాను. ఇది 1.5 kg చికెన్. దీన్ని అయితే ఇప్పుడు మ్యారినేట్ అయితే చేస్తున్నాను. మీరు కావాలంటే బోన్లెస్ తో కూడా చేసుకోవచ్చు, కానీ బోన్స్ తో చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి హలీం సెంటర్ లో అయితే అలానే చేస్తారు, అందుకనే నేను కూడా బోన్స్ తో అయితే చేస్తున్నాను. ఇక్కడ 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల మిరియాలను అయితే నేను ఇలా ఫోర్స్ గా గ్రైండ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇందులో హాఫ్ అయితే ఇప్పుడైతే వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ రసం అయితే తీసుకొని ఇందులో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ ముక్కలకి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అయితే పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కరీంనగర్ డైరీవి 2 ప్యాకెట్లు అయితే యాడ్ చేస్తున్నాను. 200 గ్రామ్స్ ప్యాకెట్ 2 ప్యాకెట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒకటి వేసి కలుపుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో ప్యాకెట్ వేసి కలుపుతున్నాను. ముక్కలకి మనకి బాగా పట్టాలి ఈ మసాలా మొత్తం. ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయితే నేను డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను పక్కన పెట్టుకున్నాను. మన పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకొంచెం ఇందులో వాటర్ అయితే ఉంది కదా, ఈ స్టేజ్ లో అయితే మనం గోధుమ రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ రవ్వను అయితే మిక్సీలో వేసుకొని ఉప్మా రవ్వలా అయితే చేసుకున్నాను. మీకు ఈ గోధుమ రవ్వ దొరకకుంటే ఉప్మా రవ్వ అయినా కూడా వాడుకోవచ్చు, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఈ రవ్వ మనకి ఉడికేంత వరకు అయితే మనం కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే ఉండలుగా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ నేను 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఈ పప్పుని బాగా చల్లారనివ్వాలి. ఈ పప్పు బాగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పేస్ట్ లా అయితే చేసుకోవాలి. కుక్కర్ లో ఉన్న మొత్తం పప్పునైతే నేను ఇలా పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. బగారాకు, దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, పువ్వు, అనాస పువ్వు, స్టార్ పువ్వు, ఇంకా ఈ దాల్చిన చెక్క అనేది మనకి సన్నగా ఉండాలి. అప్పుడే మనకి దంచడానికి అయితే బాగా వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఉంది కదా,
1 అవర్‌లో మనకి బాగా మ్యారినేట్ అవుతుంది. మీకు టైం ఉంటే ఎక్కువ సేపైనా గూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఇఫ్తార్ టైం అవుతుందని ఒక 1 అవర్ అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు హలీం చేయడం కోసం అయితే ఒక పెద్ద గంజి అయితే తీసుకున్నాను. గంజు హీట్ అయిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఉంది గదా! ఆ ఆయిల్‌నైతే ఇందులో అయితే వేసుకొని మనం తీసి పెట్టుకున్న మసాలా ఇంగ్రీడియెంట్స్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ మసాలా ఇంగ్రీడియెంట్స్ కొంచెం క్రష్ చేస్తూ అయితే ఇందులో వేసుకుంటున్నాను. మనకి మంచిగా ఫ్రై అయితాయి ఇలా వేయడం వల్ల. అలాగే మనకి దంచడానికి గూడా మంచిగా వీలవుతుంది. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి గూడా నేను చిన్నగా కట్ చేసుకొనైతే వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలని మీరు పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. ఇది చేయడం పెద్ద ప్రాసెస్ అయినా గూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేనిక్కడ 1 ½ కేజీ చికెన్‌తో అయితే హలీం అయితే చేస్తున్నాను. మీరు తక్కువ చికెన్‌తో కూడా చేసుకోవచ్చు. కానీ ఎంత చేసినా గూడా మిగలకుండా అయితే తినేస్తారు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం పుదీనా, కొత్తిమీర అయితే వేసుకొని మనకి క్రిస్పీలా అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ ఎంత బాగా నానితే మనకి అంత తొందరగా అయితే ఉడికిపోతుంది. హలీం సెంటర్‌లో అయితే మ్యారినేట్ అయితే చేయరు. డైరెక్ట్‌గా చికెన్ అయితే వేసేస్తారు. మనకి చికెన్ 50% కుక్ అయ్యేంత వరకైతే ఆయిల్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్‌లో వాటర్ రిలీజ్ అయ్యి మనకి 50% అయితే కుక్ అయిపోతుంది. మనకి ఇలా ఆయిల్ అనేది సెపరేట్‌గా అయిపోతుంది. మనం చికెన్‌ని బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్ 50% ఉడికిపోయిన తర్వాత మనం కొంచెం స్మాష్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం చికెన్‌ని 100% కుక్ చేయడం కోసం ఇందులో ఒక 2 చెంబుల వాటర్‌నైతే యాడ్ చేస్తున్నాను నేను. చికెన్ మునిగేంత వరకైతే మనం వాటర్ యాడ్ చేసుకొని 100% కుక్ అయ్యేంత వరకైతే ఒక 20 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మనకి బోన్స్ ఇంకా చికెన్ అయితే సెపరేట్‌గా అయిపోవాలి. అప్పటి వరకైతే మనం కుక్ చేస్తూనే ఉండాలి. చూసారా ఫ్రెండ్స్ మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ 100% కుక్ అయిపోయింది. మనం వేసుకున్న వాటర్ కూడా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చిక్కగా వచ్చేసింది. ఈ స్టేజ్‌లో మనం పీసెస్‌ని ఇంకా గ్రేవీని సెపరేట్ అయితే చేసుకోవాలి. ఏం వాటర్ మొత్తం లేకుండా మనం పీసెస్‌ని అయితే తీసుకోవాలి ఇలా ప్లేట్‌లోకి. బౌల్‌లో చికెన్ పీసెస్ ఏం లేకుండా మొత్తం అయితే తీసుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు తీస్తున్నా అనుకుంటున్నారా? స్మాష్ చేయడం కోసం అయితే తీస్తున్నాను. మనం ఇందులో కూడా స్మాష్ చేయొచ్చు. కానీ గ్రేవీ అనేది మనకి పైన చిల్లుతది. అలాగే చికెన్ గూడా మంచిగా స్మాష్ కాదు. ఇలా నేను స్మాషర్‌తో అయితే ఇలా స్మాష్ చేస్తున్నాను. బోన్స్ అన్నీ ఇలా సెపరేట్‌గా అయితే చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నాకు ఇలా చేయడం. ఇలా స్మాష్ చేసుకుంటూ నేను బోన్స్ వస్తుంటే మధ్య మధ్యలో తీసేసుకుంటూ ఒక ప్లేట్‌లో అయితే వేసుకుంటున్నాను. మనం డైరెక్ట్‌గా బౌల్‌లోనే స్మాష్ చేయొచ్చు. కానీ ఇలా బోన్స్ తీయనీకి రాదు. అలాగే చికెన్ గూడా మనకి బాగా స్మాష్ అయితే కాదు. అందుకనే ఇలా స్మాష్ చేసుకుంటూ నేను బోన్స్ అయితే సెపరేట్ చేస్తున్నాను. చిన్న చిన్న బోన్స్ ఉంటే ఏం కాదు గానీ కొన్ని పెద్ద బోన్స్ అయితే ఉంటాయి గదా! అవైతే తీసుకుంటూ ఇలా సెపరేట్ అయితే చేసుకుంటున్నాను. ఈ చికెన్‌ని అందరూ బోన్‌లెస్‌తో చేసి ఈ ప్రాసెస్‌ని మిక్సీలో అయితే వేస్తారు. కానీ అలా చేస్తే ఏంటంటే మనకి మొత్తం ప్యూరీ ఫామ్‌లో అయితే అవుతుంది చికెన్ హలీం. టేస్ట్ అయితే అంత బాగా అనిపించదు. అదే మనం ఇలా స్మాష్ చేసుకుంటూ చేసుకుంటే టేస్ట్ అయితే బావుంటుంది. రిస్క్ అయినా గూడా టేస్ట్ అనేది బావుంటుంది మనకి. ఇప్పుడు మనకి గ్రేవీ అయితే ఉంది గదా! దీన్ని ఒకసారి స్టవ్ పైన పెట్టుకుంటే మనకి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. మనం ఈ పైన పైన సూప్‌నైతే తీసి ఒక బౌల్‌లోకి పెట్టుకుంటే, మనం లాస్ట్‌లో ఈ గ్రేవీని వేసుకొని తింటే టేస్ట్ అయితే బావుంటుంది. నేను కొంచెం అయితే తీస్తున్నాను మా ఇంట్లో వాళ్ళ కోసం. ఇప్పుడు ఈ గ్రేవీలో అయితే మనం స్మాష్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే బాగా దంచి దంచి చికెన్ అయితే ఇందులో వేస్తున్నాను. నా చేతులైతే ఫుల్ పెయిన్‌గా అయితే అయిపోయాయి. నా ఈ కష్టానికి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చికెన్నయితే ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే మనం పప్పులైతే మిక్సీ వేసుకున్నాం గదా!
అది కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఈ పప్పుల పేస్ట్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు చూడ్డానికి కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. మనం మిక్సీకి వేసుకున్న బౌల్ అయితే ఉంది కదా, అందులో వాటర్ అయితే వేసుకొని ఇందులో అయితే వేస్తున్నాను ఒక 1 గ్లాస్ దాకా. ఈ బౌల్లో ఉన్న పేస్ట్ కూడా వేస్ట్ చేయకుండా నేనైతే వాటర్తో కడిగేసుకొని ఇందులో అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద పుదీనా కట్ట అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అలాగే మిగిలిపోయిన మిరియాల పొడి, ఒక హాఫ్ కప్ దాకా అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. మనం హలీంలో టేస్ట్ వచ్చేది ఈ నెయ్యితోటే. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా నెయ్యి అయితే వేసుకున్నాను. ఇది మొత్తం కలిసేలా మనం మిక్సర్తో అయితే బాగా స్మాష్ చేసుకోవాలి. ఇవి బాగా కలిసేలా మనం స్మాష్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 20 మినిట్స్ దాకా చేయాల్సి ఉంటుంది. మనం ఎంత బాగా దంచుతూ స్మాష్ చేసుకుంటామో మనకి హలీం అనేది అంత బాగా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. నాకు కొంచెం సాల్ట్ అయితే తక్కువ అనిపించింది, అందుకనే ఒక 1.5 టీ స్పూన్ మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, మన చికెన్ హర్రీస్ అయితే రెడీ అయిపోయింది. మనకి చూడ్డానికి సేమ్ హర్రీస్ సెంటర్లో లాగానే ఉంది కదా, సేమ్ అదే టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మాకైతే బాగా నచ్చింది. 1.5 kg చికెన్ కి నేను చెప్పినట్టుగా పప్పులు వేసి చేస్తే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా హర్రీస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ టిఫిన్ బాక్స్ లో మా ఊర్లో ఉన్న మజీద్ కి అయితే పంపడానికి అయితే వేస్తున్నాను. ఇందులోకి గార్నిష్ గా కొంచెం పుదీనా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. అలాగే ముందుగానే నేను నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా రోస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం నెయ్యి వేసి బాక్స్ లో అయితే పెట్టేశాను. ఇది మా ఇంట్లో ఇఫ్తార్ చేయడం కోసమని ప్లేట్ లో అయితే తీస్తున్నాను నేను. ఇందులో కూడా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే పుదీనా వేసి గార్నిష్ అయితే చేస్తున్నాను. అలాగే నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. మనకి పైన ఇలా వేయడం వల్ల చూడడానికి బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోనే కొంచెం మేము ముందుగా తీసి పెట్టుకున్న సూప్ ఉంది కదా, అది కలుపుకుంటూ తినేసాము ఇఫ్తార్ టైంకి. మా ఫస్ట్ ఇఫ్తార్ రోజైతే నేను ఈ చికెన్ హలీం అయితే చేశాను మన తెలంగాణ స్టైల్లో. టేస్ట్ అయితే చాలా బాగుంది. చికెన్ హర్రీస్ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.